సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, బొల్లారం, పాసమైలారం పారిశ్రామిక వాడల్లో చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా ఆర్డర్లు వస్తున్నా కార్మికుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. స్థానిక యువతకు స్కిల్ డెవలప్మెంట్ కింద శిక్షణ ఇప్పించాలని, ఐటీఐలను పారిశ్రామిక వాడలకు అనుసంధానం చేయాలని పరిశ్రమల యజమానులు కోరుతున్నారు. ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్న చిన్న, సూక్ష్మ పరిశ్రమలను కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందంటున్నారు పరిశ్రమల యజమానులు. పరిశ్రమల ముందు కార్మికులు కావాలను అన్న బోర్డులను వేలాడదీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. ఈ అంశంపై పటాన్చెరు పారిశ్రామిక వాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పటాన్చెరు పారిశ్రామిక వాడలో సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు ఒకప్పుడు అడ్డాగా ఉండేది. ఈ రోజున చిన్న తరహా పరిశ్రమలు అనేక సంక్షోభాలని ఎదుర్కొంటూ ఉన్నాయి. మనం చూస్తున్నట్టుగానే ప్రతి పరిశ్రమ ముందు వాంటెడ్ బోర్డులు పెట్టుకునే పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. కార్మికుల యొక్క షార్టేజ్ అనేది ప్రతి కంపెనీ ఎదుర్కొంటున్న సమస్య. అన్ని పరిశ్రమలో ఇప్పుడున్న వందలాది పరిశ్రమలో ఇప్పుడున్నటువంటి అన్ని పరిశ్రమలో కూడా కార్మికులు లేక తమ చేసే ఉత్పత్తులు అవుతున్నాయి, ఉత్పత్తులు గణనీయంగా పడిపోయాయి, 50% వరకు పడిపోయాయని మనకు తెలుస్తోంది. మొత్తమే మనం చూసుకున్నప్పుడు ఇక్కడ బిహెచ్ఎల్ కావచ్చు, ఓడిఎఫ్ కావచ్చు, అనేక ప్రభుత్వ రంగ సంస్థలకు అనుబంధ పరిశ్రమలుగా పనిచేసినటువంటి అనేక పరిశ్రమలు కూడా ఈ రోజున కునారెల్లుతున్నాయి. అయితే ఆ సమస్యలు పరిశ్రమలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద మాట్లాడేందుకు ఇక్కడ ఐలా చైర్మన్ రమేష్ స్వామి ఉన్నారు. వారితో పాటు ఇంకా మిగతా వారు కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, ఇప్పుడు చిన్న తరహా పరిశ్రమ ఎలాంటి సంక్షోభాలు ఎదుర్కొంటారు? ముఖ్యంగా యువత అయితే ఇటు రావట్లేదని తెలుస్తుంది, 50% ఉత్పత్తులు చేస్తుంది. ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడున్న పరిస్థితి స్వామి సంవత్సరం లేబరు మన తెలంగాణ లోకల్ వాళ్ళకు జాబులు ఇవ్వాలని చెప్తారు, కానీ లోకల్ వాళ్ళు ఎవరు చేయట్లేదు. 98-99% బయట వాళ్ళే చేస్తారు. ఆ బయట వాళ్ళు కూడా యూపీ, బీహార్, ఒరిస్సా, జార్ఖండ్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు కూడా ఎట్లా ఉంటారంటే 2 రోజులు పని చేసి 1 నెల 2 నెలలు మన దగ్గర పని నేర్చుకుంటారు. ఎవరు పక్క కంపెనీ 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా అంటే అక్కడ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ చెట్ పూజ ఏంగా బీహార్, యూపీ వాళ్ళు వెళ్ళిపోయినారు. సగం ప్రొడక్షన్ అయిపోయింది ఇప్పుడు అన్ని కంపెనీల్లో. ఇది పరిస్థితి స్వామి. మళ్ళీ ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ 10 సంవత్సరాలు జాగదీసింది. మైక్రోను పట్టించుకోకుండా పెద్ద కంపెనీలకు రెడ్ కార్పెట్ వేసి పిలిచిండ్రు, చిన్నోళ్లకు సబ్సిడీస్ ఇవ్వలే. ఇందులో కూడా పైరవి చేసుకున్న వాళ్ళకు ముందు ఇచ్చిండ్రు. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ ఒక్క సబ్సిడీ శాంక్షన్ అయిన ఆర్డర్ ప్రకారం వచ్చింది. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది డీవియేట్ అయింది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఎట్లుంది మీకు చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలు? ఇప్పుడు సూక్ష్మ తరహా పరిశ్రమలు వీళ్ళేమన్నా ఆదుకుంటారని చూస్తున్నాం. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏ వేరియేషన్ లేకుండా ఆర్డర్లో వచ్చినాయి సబ్సిడీస్. ఇప్పుడు ఏంది ఎవరు పైరవి చేసుకుంటే అది వాళ్ళకు వచ్చినాయి. ఇప్పుడన్నా అది కంట్రోల్ చేస్తూ సూక్ష్మ మధ్యతర ఈ సూక్ష్మ వాటికి అలొకేషన్లో సబ్సిడీ అలొకేషన్లో 50% కానీ 40% కానీ ఇస్తే ఎన్నో కంపెనీలు బాగుపడతాయని చెప్పండి స్వామి. ఇప్పుడు ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వంలో రమేష్ గారు చెప్పిన గత ప్రభుత్వంలో చిన్న తరహా పరిశ్రమ పట్టించుకోలేదని, ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా మారింది. ఇప్పుడు కరెంటు సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఎంప్లాయీస్ పరిస్థితి ఏ విధంగా ఉంది మీ దాంట్లో? కరెంట్ ఇదే కంపెనీ అండి, టర్బోటెక్ చంద్రశేఖర్. కరెంటు ప్రాబ్లం అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం లేదు. సో అప్పుడప్పుడు బ్రేక్డౌన్స్ జరుగుతున్నాయి, షార్టేజ్ స్టార్ట్ అయినాయి. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం లేబర్ ఇష్యూయే మనకు. ఇప్పుడు అదర్ స్టేట్స్తో కంపేర్ చేసామనుకోండి, లైక్ తమిళనాడు కానీ కర్ణాటక కానీ, అక్కడ ట్రైనింగ్ సెంటర్స్ అనేది గవర్నమెంట్ చాలా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ టూల్ రూమ్ ట్రైనింగ్ కానీ, టెక్నికల్ ట్రైనింగ్స్ కానీ. అక్కడ నుంచి రిక్రూట్మెంట్ ఈజీగా ఉంటుంది. మామూలుగా ఎనీ ఇండస్ట్రీ పెట్టుకునేటప్పుడు మనం వెళ్ళి అక్కడ మాకు ఇలాంటి పోస్టులకి మా వేకెన్సీ ఉంది, అవైలబుల్ ఉందని చెప్తే ఈజీ దొరుకుతుంది. ఇక్కడున్న పరిస్థితులు ఇప్పుడు అట్లాంటివి చాలా 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 తగ్గిపోయినాయి. ఏం కోరుకుంటారు? ఏదైతే ఎంప్లాయీస్ షార్టేజ్ అధిగమించడానికి ఏం కోరుకుంటారు మీరు? అదే ఇప్పుడు మనకు గవర్నమెంట్ కంపల్సరీగా ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. ప్రతి ఒక్క ఇండస్ట్రియల్ దీనికి నియరెస్ట్గా ఒక గవర్నమెంట్ ట్రైనింగ్ సెంటర్స్ అనేది పెడితే, సో దాంట్లో స్థానిక ఇప్పుడు టెక్నికల్గా ఇప్పుడు ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఎవరైతే క్వాలిఫై పాస్ అవుతారో అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని ఇమీడియట్గా వాళ్ళకి జాబ్ అనేది దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అందరూ కూడా ఈ మాల్స్కి వెళ్ళిపోతున్నారు. ఈజీగా ఏసీ ఉంటుంది, అక్కడ అన్నీ ఉంటాయి.
సో అట్లాంటిది టెక్నికల్ వైపు చాలా తగ్గిపోతుంది. ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించాలి. ఏదైతే స్కిల్డ్ ఐటీఐ చేసే వాళ్ళని ప్రోత్సహించేస్తూ వాళ్ళని ఈ పరిశ్రమకు అనుకూలంగా వాళ్ళని తర్ఫీదు ఇచ్చేసి ట్రైనింగ్ చేసి ఇస్తే మేము ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది. అది లేకపోతే మా పరిశ్రమలో ఇప్పటికే 50% ప్రొడక్షన్ ఆగిపోయింది. ఆర్డర్స్ వస్తున్నాయి, కానీ ఆ ఆర్డర్స్ని ఫుల్ఫిల్ చేసే విధంగా మేము ఉత్పత్తులు తీయలేకపోతున్నాము. కార్మికుల షార్టేజ్ని అధిగమించడం కోసం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా ఇక్కడ పరిశ్రమల అధిపతులు కోరేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, పటాన్చెరు పారిశ్రామిక వాడ నుంచి.